అమెరికా మరో యుద్ధానికి సిద్ధమవుతోందా అంటే ఇరాన్పై యుద్ధం మరి ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. కానీ ఈ నేపథ్యంలో అమెరికా మరో దాడికి సిద్ధమవుతోందనేటువంటి కథనాలు అమెరికా మీడియాలో వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు, మీడియా రిపోర్ట్స్ మాత్రం ఎస్ మరో దాడికి, క్యూబాపై దాడికి అమెరికా సిద్ధమవుతోంది అనేటువంటి మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ సుమారు 2500 మంది మెరైన్స్ అంటే అమెరికా స్పెషల్ సోల్జర్స్ అంటారు, మిసైల్ డిస్ట్రాయర్స్ని, నిఘా డ్రోన్లని, సర్వే డ్రోన్స్ అంటారు, వాటిని కూడా సంసిద్ధం చేసుకుంటోంది. క్యూబాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పాలనని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అమెరికా కావాలనే ఈ లీకులు చేస్తోందా, క్యూబాని హెచ్చరిస్తోందా, తద్వారా ఇది రష్యాకి కూడా ఒక హెచ్చరికలాగానే మనం భావించాలి. ఇప్పుడు ఇది అమెరికా మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. అమెరికా ఎందుకు ఇలా చేయాలనుకుంటోంది అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అదే మనకు అర్థమవుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే క్యూబా పైన భారీగా ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అంటే వెనిజులా నుంచి క్యూబాకు వచ్చేటువంటి చమురు సరఫరాలని అడ్డుకోవడం చేస్తోంది, కొత్తగా ఆంక్షలు విధిస్తోంది. మాతో డీల్ చేసుకోండి అంటే అమెరికాతో డీల్ చేసుకోండి, లేకపోతే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అమెరికా యొక్క ధోరణి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళతో డీల్ చేసుకుంటే ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటాడు, డీల్ చేసుకోకపోతే అంత వరస్ట్ ఫెలో మరొకరు లేడు అంటాడు. సో అమెరికాకు ఉన్నటువంటి వైఖరి మొదటి నుంచి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరీ దారుణంగా ఉన్నాడు. సో ఈ విషయంలో చూస్తే క్యూబాని కూడా అదేవిధంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా చరిత్ర చూస్తే కూడా ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళే ముందుగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత పొలిటికల్గా ఐసోలేట్ చేస్తారు, రాజకీయంగా ఒంటరిని చేస్తారు, చివరికి సెక్యూరిటీ థ్రెట్. ఇప్పుడు ఇరాన్ కూడా అలాగే కదా బెదిరించారు. ఇరాన్ని ఎందుకు యుద్ధం చేసామంటే ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్రపంచానికి ప్రమాదం అని చెప్పింది. బట్ ఇడెన్ ఎజెండా వేరే ఉంటుంది, అసలు కారణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు క్యూబా విషయంలో కూడా అదే జరగబోతోందా అనేటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అమెరికా అధికారికంగా మేము క్యూబాపై దాడి చేయబోతున్నామని ప్రకటించలేదు, కానీ సమాయత్తం అవుతున్నట్టుగా మాత్రం కనబడుతోంది. మిలిటరీ ప్లానింగ్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కానివ్వండి, సర్వేలెన్స్ మాత్రం చాలా పెరిగాయి. అంటే పరిస్థితి సాధారణంగా లేదు. అట్ ద సేమ్ టైం క్యూబా ఏమైనా తక్కువ తిందా అంటే క్యూబా కూడా ఎక్కడా వెనక్కి తగ్గేటువంటి మూడ్లో కనిపించడం లేదు. ఎలాంటి దాడికైనా కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి క్యూబా విదేశాంగ వర్గాలు కూడా ప్రకటించాయి. ఇప్పుడు ప్రపంచానికి భయం ఏంటంటే అమెరికాకు క్యూబాపై దాడి చేస్తే కేవలం ఆ 2 దేశాలకు మాత్రమే యుద్ధం జరుగుతున్నట్టు కాదు. ఇప్పుడు ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా తలకిందులు అవుతున్నాయి కదా, చమురు సంక్షోభంతో హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా. సో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క తగాదా అమెరికా కనుక క్యూబాపై దాడి చేస్తే డెఫినెట్గా రష్యా రంగంలోకి దిగుతోంది, చైనా వస్తోంది, మళ్ళీ 3 అగ్రదేశాలు కొట్టుకుంటే ప్రపంచం మరొకసారి తలకిందులయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్, వెనిజులా తర్వాత అమెరికా లాటిన్ అమెరికాలో మరో భారీగా జియో పొలిటికల్ యాక్షన్కు దిగుతోంది. ముఖ్యంగా ఈ ట్రంప్ రెజీమ్ చేంజ్ అనేటువంటి స్ట్రాటజీ ఇక్కడ కూడా ప్రయోగించబోతోంది. ఇరాన్లో ప్రయోగించింది కానీ వర్కౌట్ కాలేదు. మరి క్యూబాలో వర్కౌట్ అవుతుందా ట్రంప్ ప్లాన్? ఎందుకంటే ఇప్పటికే సుమారు ఈ యుద్ధం వలన $29 బిలియన్ నష్టం, $29 బిలియన్ నష్టం ఇప్పటికే అమెరికా భరించాల్సి వచ్చింది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెరుగుతుంది కూడా. మరి ఇప్పటికే అమెరికా ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి క్యూబాపై దాడి అంటే అమెరికా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మిగిలిన సెనేటర్లు, డెమోక్రటిక్ పార్టీ వీళ్ళ తాలూకు స్పందన ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది అమెరికా దేశంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.